హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సో పొలిటికల్ ఏంటంటే ఆల్రెడీ గెలిచినప్పటికీ కూడా అంటే ఇంకా గతంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవరెవరైతే నోటికి అదుపు లేకుండా మాటలు విసరడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు చేశారో, ముఖ్యంగా అందులోని పెద్దపీట వేసుకొని కూర్చున్నది రోజా గారు అని అయితే చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఆది గారు కూడా ఆయన పొలిటికల్ నుంచి ఆయన తప్పుకుంటున్నట్టు కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అండ్ ఇప్పటి వరకు రోజా గారు ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు కూడా లేవు. మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్తారు, మళ్ళీ జబర్దస్త్లో జడ్జిగా ఆవిడ కంటిన్యూ చేయబోతున్నారు అని అయితే కొన్ని మనకి వినిపిస్తూ ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇండస్ట్రీ నుంచి కూడా అటు ఆలీ గారిని కావచ్చు, లేకపోతే రోజా గారిని కావచ్చు, లేకపోతే పోసాని గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి సో వీళ్ళందరినీ కూడా ఇండస్ట్రీ నుంచి ఏమైనా బహిష్కరించారా, ఎందుకని ఎక్కడ కనిపించట్లేదు అని అయితే సర్క్యులేషన్ అవుతుంది. సో దీనికి ఏమంటారు? ఇండస్ట్రీ నుంచి బహిష్కరించడానికి నటనకి రాజకీయానికి సంబంధం లేదు. అఫ్ కోర్స్ నటులు రాజకీయ నాయకులై వాళ్ళకి ఏమన్నా గ్రడ్జ్ ఉంటే వాళ్ళు వీళ్ళ మీద పగబట్టే అవకాశం ఉందేమో తెలియదు. కానీ ఇప్పుడు నటుడు రాజకీయ నాయకుడు అయ్యాడు, ఏదో అదృష్టం చూడో బాగుండి గెలిచాడు, అధికారంలో ఉన్నాడు అనుకుందాం. ఆయనకి ఏమైనా ఇట్లాంటి గ్రడ్జ్ ఉండి అతను ఇలా చేయాలి, ఇతను అలా చేయాలి అనే వక్రబుద్ధి ఉంటే ఏమైనా హింస పెట్టచ్చు. కానీ ఆర్టిస్టులు సినిమాలు వేరు, అటు పక్కన మన రాజకీయాలు కూడా వేరు. ఇంకా చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు రోజా గురించే మాట్లాడుతున్నాం కదా, సేమ్ అదే రోజా గారు లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ తిట్టింది. అప్పట్లో కూడా అంతకుముందు ఎలక్షన్లో వైసీపీ గెలిచి ఆ టైంలో 2019 అప్పుడు కూడా అటు పవన్ కళ్యాణ్ తిట్టింది, మళ్ళీ వచ్చి నాగబాబు పక్కన కూర్చొని నవ్వుకుంటూ చేసింది. నెక్స్ట్ అదే చిరంజీవి గారితో ఎవరి మీలో కోటేశ్వరుడు కూడా చేసింది. ఆయన కూడా చిరంజీవిని ఇంటర్వ్యూ చేస్తే ఆయన కూడా నీకు తెలుసు కదా రోజా మనం ఎంత ఇదిగా ఉంటామని. నెక్స్ట్ బాలకృష్ణ గారితో కూడా చాలా క్లోజ్ గా ఉంటది. కానీ బాలకృష్ణ గారిని ఎక్కడ విమర్శించింది అంటే విమర్శించడం లేదు, ఆ తర్వాత సంగతి. అంటే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. తను పర్టికులర్ గా అలాగే చూస్తుంది. నెక్స్ట్ ఇంకా నోరేసుకొని పడిపోవడం అంటావా, ఖచ్చితంగా అలా పడితేనే ఆవిడకి అక్కడ భవిష్యత్తు ఉంటుంది. తన రూల్ అది, ఇంకా అది రూలు, దాంట్లో ఇంకేం లేదు. మీరు చాలా చూసుంటారు. ఇప్పుడు ఆయన జగన్ తిట్టు 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 అని చెప్తేనే తిడతారు, లేకపోతే తిట్టరు అన్న. ఈ వీళ్ళేమన్నా శుద్ధపుసలు ఇటు నుంచి కూడా అలాగే విమర్శలు వచ్చాయి, పెద్ద విషయమేం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భూమా అఖిల ప్రియ టైంలో ఈయన పాదయాత్ర, లోకేష్ గారి పాదయాత్ర టైంలో అక్కడికి వచ్చినప్పుడు ఏవి సుబ్బారెడ్డి ఒకవైపు, భూమా అఖిల ప్రియ ఒక వర్గం వైపు ఉండే. ఇద్దరు స్టేజ్లు వేశారు. ఈయన ఇటు వస్తాడని అటు వస్తాడని వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు కూడా. మనం ఆ వీడియోలు చూసాం. నన్ను కొట్టింది, తిట్టింది, రక్కింది అని ఆయన కూడా చెప్పాడు భూమా అఖిల ప్రియ మీద. ఆ టైంలో లోకేష్ ఈవిడకే సపోర్ట్ చేశాడు. అప్పుడు ఆ స్టేజ్ ప్రసంగం నువ్వు చూస్తుంటే, నా కొడకల్లారా నరికేస్తా అని చెప్పేసి అన్నాడు జగత్ విఖ్యాత్ రెడ్డి, అఖిల ప్రియ వాళ్ళ బ్రదర్. పాత రోజులు మళ్ళీ తీసుకొస్తా అంటే, ఆ ఫ్యాషన్ రోజులన్నీ మళ్ళీ తీసుకొస్తా అని చెప్పి స్టేజ్ మీద చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు అన్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తాట తీస్తా, ఇరగొడతా, ఈ లేపితంతా, ఈ ఆయన కూడా అవే మాటలు మాట్లాడాడు. వీడు రోజా కూడా అలాగే మాట్లాడాడు. కొత్త వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆమె నోరేసుకొని పడింది అంటున్నాం. వాళ్ళ అధికారంలో రాకముందు నుంచే అందరూ అంటున్నారు కదా, రోజా గారు అన్న మాటలు కావచ్చు, చేసిన విమర్శలు కావచ్చు, అట్లా మరిస్తేనే అవతల పెద్ద మనిషి మీద ఇంప్రెషన్ వస్తుంది. అది అంతే అంతే. ఇప్పుడు వీళ్ళైనా తప్పున్నా లేకపోయినా సరే ఏదైనా పార్టీకి రూల్ మాది. వాళ్ళకి కూడా సంబంధం లా పాపం. వీళ్ళకి అవతల మీద తిట్టాలని కూడా ఏమి ఉండదు. ఆ పార్టీలోకి చేరాము అంటే ఖచ్చితంగా నోరేసుకొని పడిపోవాలి, అంతే అంతే, అది రూల్ అది. సో ఆ రకంగా చేయాలి కాబట్టి వాళ్ళ డ్యూటీ పూర్తి చేసి, అంతమించి ఇంకేం. ప్రజెంట్ వైఎస్ఆర్ గారి అభిమానులు ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలోనూ ఉన్నారు. టీడీపీ కూడా ఇక్కడ బలోపేతం అవుదామని ట్రై చేస్తుంది తెలంగాణలో కూడా. ఎందుకంటే ఇంకేం లేదు, ప్రత్యామ్నాయం లేదు కాబట్టి, కేసీఆర్కి అడ్రస్ లేదు కాబట్టి. సో వీళ్ళు ఎలాగో ప్రయత్నం చేస్తున్నప్పుడు, గతంలో ఎలాగైతే షర్మిల ఇక్కడికి వచ్చి మా నాన్నగారు కూడా ఉన్నారు కదా, అభిమానులు ఉన్నారు కదా అట్రాక్ట్ చేసిందో, జగన్ గారికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కొంతమంది ఉన్నారు తెలంగాణలో, అడపతడప అక్కడక్కడక్కడక్కడ. సో వాళ్ళందరినీ తట్టి లేపి తెలంగాణలో కూడా పార్టీ బలోపేతం అయ్యేలాగా ఇన్ కేసు వీళ్ళు ప్రయత్నం చేస్తే రోజాని ఇక్కడ నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది. పార్టీ నాయకత్వం రోజాకి అప్పచెప్పి ఆవిడ మళ్ళీ ఇక్కడ నుంచి ఫైర్ బ్రాండ్గా ఎదిగే అవకాశం అయితే ఉంది. తను అడిగితే పార్టీకి ఇవాళ దెబ్బ పడింది వీళ్ళ వల్లనే అని చెప్పి కూడా బయట అంటున్నారు కదా. మరి మెయిన్ పార్టీ ఇవాళ కేవలం 11 సీట్లకే పరిమితం అవడానికి మెయిన్ కారణం ఏంటంటే రోజా గారు కూడా వన్ ఆఫ్ ద పర్సన్ అన్నట్టు మనకు తెలుస్తోంది. మరి అటువంటి రోజా గారిని మళ్ళీ పార్టీలో నుంచి మీరు అన్నట్టు మళ్ళీ ఇక్కడ పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఎంత కాదన్నా వాళ్ళంతా ఒకటే పార్టీ కదమ్మా, ఇంకో పార్టీకి వెళ్ళాలని లేదు. ఇప్పుడు రోజా అయితే బీజేపీలోకి వెళ్ళదు. వై? బికాస్ అది కూటమి పొత్తులో ఉంది కాబట్టి. అవునా? ఖచ్చితంగా తను తెలంగాణకే రావాలి,
ఇక్కడ నుంచే పోటీ చేయాలి, మణికొండ ఇల్లు చూపించుకొని షేర్లింగంపల్లి నుంచో ఎక్కడి నుంచో పోటీ చేయాలి. అండ్ కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటుంది, ఫ్రెండ్స్ కాబట్టి. ఆ కేసీఆర్ కూడా గతంలో ఆయన ఏదో టూర్ వెళ్ళినప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చి చేయగలిగాడు. వాళ్ళతో పొత్తు పెట్టుకొని కొంచెం అలా వెళ్తారు, దోస్తులుగా. వీళ్ళకు 33 సీట్లు, వాళ్ళు ఏవో కొన్ని అట్లా వెళ్దాం అనేలాగా ప్రణాళికలు చేసుకుంటారు. ఎందుకంటే పోనీ చెన్నై వెళ్తుందా అంటే అక్కడ వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకంటే మొన్న వీళ్ళు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలప్పుడు రజనీకాంత్ గారు వస్తే పెద్ద నోరేసుకొని రక్కేసింది ఆయన మీద పడి. అవునా? అప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా అమ్మో రోజా అని బాగా తిట్టారు కదా. నువ్వు తమిళనాడుకి వస్తే బతకగలవా? ఛాన్సే లేదు. సో అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆంధ్రాలో ఉండలేదు, తమిళనాడులో కూడా ఉండలేదు. ఆమెకు ఒక ఆప్షన్ ఉంది, తెలంగాణలో ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ దోస్తులు కూడా ఉన్నారు, కేసీఆర్ ఉన్నాడు. ఏమైనా సరే కొంచెం వాడో వీడో వచ్చి ఏదన్నా అన్నాడు అనుకో, చెప్పుకోవడానికి ఒక పెద్ద మనిషి ఉన్నాడు. సో అందుకని చెప్పేసి ఇక్కడికి వస్తాం. ఓకే, మరి మూవీస్ గురించి లేకపోతే ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్ లాగా జడ్జిగా చేయబోతున్నారు అని వినిపిస్తా. అది చేయలేదు, మళ్ళీ అటువైపు వెళ్ళలేదు. మరి వాళ్ళకు మల్లెమాలతో ఒక మంచి రిలేషన్ అవుతుంది. ఎప్పుడైనా పండక్కో పబ్బాకో గెస్ట్ లాగా అయితే వెళ్ళే అవకాశం అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మీద ఉన్న అభియోగాలు ఏంటంటే, నిన్న కాక మొన్న అవినాష్ రెడ్డి వాళ్ళ బావ అనమాట, దూర బంధువు, ఎవడో అడ్రస్ లేనివాడు. వాడికి ఒక 1.5 ఎకరం ల్యాండ్ ఉంది. ఆ 1.5 ఎకరం ల్యాండ్లో ఏం చేశారో కన్స్ట్రక్షన్ చేశారు, పిచ్చి కన్స్ట్రక్షన్. ఆ ల్యాండ్ వాల్యూ ₹1,00,00,000 ఉంటుంది. ఆ బిల్డింగ్ వాల్యూ పిల్లర్లతో స్లాబ్ కలిపినా కూడా ₹1,00,00,000 ఉండదు. జస్ట్ ఏదో టూరిజం శాఖ, పర్యాటక శాఖకి ఉత్తరం రాసి దీన్ని 4 స్టార్ హోటల్గా పర్యాటక శాఖ తరఫున డిక్లేర్ చేయండి అంటే వాళ్ళు దాన్ని వాల్యూ చేసి 12 కోట్లు అని రాశారంట. ఆ ల్యాండ్ వాల్యూ, బిల్డింగ్ వాల్యూ కూడా 2 కోట్లు ఉండదు. మరి ఆ 10 కోట్లు ఎవరి అకౌంట్లోకి వెళ్ళాయి? అవునా? అంటే పర్యాటక శాఖలో ఉందేవారు? రోజా గారు. నెక్స్ట్ ఎవడో, ఇప్పుడు అవినాష్ కూడా కాదు, అవినాష్ ఇంకా దూర బంధువు, ఎవరో అడ్రస్ లేనోడికి ఇంత చేసింది, ఈమెన్ని బిల్డింగ్లు దొబ్బుండొచ్చు అనే అనుమానం వీళ్ళ మధ్యలో ఉంది. నెక్స్ట్ వాళ్ళ కొడుకు మొన్నటిదాకా ఏదో ఆడుతూ పాడుతూ పిచ్చి బండి మీద అలా చీముడు ముక్కు వేసుకొని తిరిగేవాడంట. ఇప్పుడేమో అదేదో పెద్ద కార్లో తిరుగుతున్నాడు. ఆ కారు అసలు ఆ ఊరు ఇప్పటిదాకా చూసేరగల. అండ్ నెక్స్ట్ అంతకుముందు నేను జబర్దస్త్ వల్లే బతుకుతున్నాను, వీళ్ళు ఇచ్చే రూపాయితోనే ఈ లిప్స్టిక్ కొన్నాను, వీళ్ళు ఇచ్చే పావులతోనే ఈ పొట్లం కొన్నాను అని చూపించింది. ఇప్పుడు అక్కడికి ఏంటంటే తర్వాత ఈ 5 ఏళ్లలో హోమ్ టూర్ల మీద హోమ్ టూర్లు చేసేసింది. చెన్నైలో కొంప, వాళ్ళ సొంతూరులో కొంప, ఇక్కడ మణికొండలో ఒకటి, వాటన్ని హోమ్ టూర్లు గేమ్ టూర్లు అన్నీ చేసేసింది. పెద్ద పెద్ద వాళ్ళు వస్తే ఆతిథ్యాలు ఇచ్చింది. ఇంకెక్కడ ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, వాళ్ళ చుట్టాలకు ఏమి ఇచ్చిందో తెలియదు. సో పర్యాటక శాఖలో ఉంటూ ఈమె ఇన్ని పనులు చేసిందా, ఎక్కడెక్కడ హరిత రిసార్ట్స్ దొబ్బేసిందో తెలియదు. వాటిని పర్యాటక శాఖ అకౌంట్లు వేసి ఇప్పుడు పులివెందులలో పర్యాటక శాఖకి 4 స్టార్ హోటల్. సరే హోటల్ నేను బుక్ చేసుకున్నాను నా ఫ్యామిలీతో వెళ్ళి పులివెందుల్లో. ఆ 4 స్టార్ హోటల్ ఏం చూడాలి పర్యాటకం అక్కడ? చెప్పు. అంటే ఏదో ఏడవాలి కదా అక్కడ, బీచో లేకపోతే ఇంటర్నేషనల్ పార్కో సంథింగ్ ఒకటి ఏడవాలి కదా. నేను వెళ్ళి దాన్ని చూడడానికి ఉన్నాను, కరెక్టే, ఆన్లైన్లో బుక్ చేసి వచ్చా హరిత రిసార్ట్స్ పులివెందుల. దేనికి ఏం చేయాలి అక్కడికి వెళ్ళి? ఇట్లాంటి బిల్డింగ్లన్నీ కూడా కొనేసింది. సో ఇప్పుడు ఆమెకి ఏంటంటే ఈ కేసులన్నీ వెనకాల చుట్టుముట్టే టైంలో ఆమెకు ఒక అండ కావాలి కంపల్సరీ. అక్కడ ఉండలేదు, అక్కడ ఉంటే వెంటనే తీసుకెళ్ళి లోపలేస్తారు. సో ఇక్కడికి వస్తే ఇప్పుడు ఎట్లా కేసీఆర్ తప్పించుకు తిరుగుతున్నాడు ఆ ఫోన్ ట్యాపింగ్ దాంట్లో దీంట్లో కొంచెం సహాయం చేస్తాడు పెద్ద మనిషి. కానీ అసలు ఏ దిక్కు లేదు కదా పాప ఈయనకి. అయితే పెద్ద దిక్కు పెద్ద జగన్ కూడా కేసీఆర్ సహాయం చేయాలి. ఎందుకంటే అక్కడ ఇంకా పెద్ద స్కామ్ ఉంది, ఏపీ లిక్కర్ స్కామ్. ఇప్పటిదాకా ఇంకా బయటికి రాలా, ఇది ఇక్కడ నుంచే నడిచింది యాక్చువల్గా చెప్పాలి అంటే. మెల్లిమెల్లిగా వస్తాయి. సో వీళ్ళందరూ దొందు ఒక చోట తేరితే తప్ప వాళ్ళు ఇంకా కాపాడుకోలేరు వాళ్ళని వాళ్ళు. అందుకు అది జరిగేది ఓవరాల్గా ఇక్కడ. ఇప్పుడు కేసీఆర్, రోజా, జగన్ వీళ్ళు కలిసి తెలంగాణలో కొంచెం ఏదో జనాలను ఉద్ధరించే టైంలో ఒక 2 అడుగులు ముందుకేయాలి. తర్వాత మళ్ళీ ఎట్లా అయితే టీడీపీ ఇక్కడ ముందు స్వీప్ అయిపోయి ఆంధ్రాలో మళ్ళీ గెలిచిందో, ఇప్పుడు వాళ్ళు కూడా ఆంధ్రాలో స్వీప్ అయిపోయారు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టెప్ బై స్టెప్ ఎదిగి మళ్ళీ అటు వెళ్ళాలని ప్రయత్నం. అంటే ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి ఉన్నారులే జనాలు, అడపోయి అక్కడో ఇక్కడో యూటిలైజ్ చేసుకోవాలి కదా, తప్పే. షర్మిల యూటిలైజ్ చేసుకుంది, మా నాన్నగారి ఫ్యాన్స్ అందరు రండి అని చెప్పేసి. షర్మిల గారు వచ్చి మాట్లాడారంటే వైసీపీ ప్రభుత్వం మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి చేసిన దాని మీద ఇక్కడ తెలంగాణ ప్రజలకి తెలుసు, ఏం జరుగుతున్నాయో తెలుసు కాబట్టి
ఈమెకి సపోర్ట్ చేశారు. అటు కేసీఆర్ గారి మీద యాంటీ ఉండడం కూడా ఒక రీజన్ కూడా అనుకోవచ్చు. మరి రోజా గారికి ఎందుకని సపోర్ట్ చేస్తారు? ఆల్రెడీ మన తెలంగాణ ప్రజలే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన రోజులు కూడా ఉంటాయి. మరి ఆమెకి ఏ విధంగా సపోర్ట్ వస్తుంది అంటారు మరి ఇక్కడ ప్రజల నుంచి? ఇన్ కేసు కాంగ్రెస్ ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసినట్టుగా అనిపిస్తే ఎదిరించడానికి కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ నోరు తెరిస్తే పలురాలు కొడతారు, అది తెలిసిన విషయం. ఎందుకంటే ఆయన చేసిన అక్రమాలన్నీ. ఇంకెవరో కావాలి వాగడానికి, ఇక్కడ వాగడానికి ఎవరు లేరు. పెద్ద నోరు వేసుకొని పడిపోవడానికి రోజా ఉంది, గట్టిగా వరుస్తుంది. సో ఆమె ఆప్షన్ ఇప్పుడు. అందుకని చెప్పేసి ఆమె తీసుకొచ్చి ఇప్పుడు వైసీపీ తరఫున ఇక్కడ పెట్టి వీళ్ళతో పొత్తు పెట్టించుకొని ఈయన అరవాలనుకున్నవన్నీ ఆమె చేత అర్పించి జనాలను కల్పించి మళ్ళీ ఒక టైప్ ఆఫ్ రాజకీయ ఈ ఫైట్ని క్రియేట్ చేస్తారు ఇక్కడ. ఇది త్వరలోనే ఉంది మోస్ట్లీ. దగ్గర ఇప్పుడు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం లేదు కదా అలా. ఓకే. For more videos like this, subscribe Big TV channel.